ఎస్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈక్విలిబ్రియం ఆఫ్ చార్జెస్ నేర్చుకోబోతున్నాం. మనకి నీట్కు ఎంసెట్కు జేఈకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి జేఈలో కీప్ ఆన్ ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, మనకి జేఈ 2025లో ఫేజ్ 2లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అడిగాడు. ఫస్ట్ షిఫ్ట్లోనే అడిగాడు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ బేస్డ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నేను ఇన్ డీటెయిల్ లెక్చర్ ఇస్తున్నాను, ఏ విధంగా అయినా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో మనం అన్ని విధాలా ట్రై చేయొచ్చు నాన్న. ఓకే, సో లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఏం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ? ఈక్విలిబ్రియం ఆఫ్ చార్జెస్ కదా. ఈక్విలిబ్రియం అంటే ఏంటన్నా, నెట్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్ షుడ్ బి జీరో. ఓకే, నెట్ ఫోర్స్ ఆన్ ఎనీ చార్జ్ ఇఫ్ యూ టేక్ నెట్ ఫోర్స్ షుడ్ బి వచ్చిన జీరో. ఓకే, ఈక్విలిబ్రియం ఆఫ్ చార్జెస్, ఈక్విలిబ్రియం బిట్వీన్ టూ లైక్ చార్జెస్. ఫస్ట్ 2 లైక్ చార్జెస్ తీసుకున్నాను. క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడుగుతాడు, ఇక్కడ ఛార్జ్ క్యూ ఇచ్చాను, ఇక్కడ ఛార్జ్ 4Q ఇచ్చాను. ఫైండ్ ఇన్ బిట్వీన్ ఆర్ అవుట్ సైడ్ వేర్ నెట్ ఫోర్స్ ఇస్ జీరో ఇఫ్ ఐ ప్లేస్ ఎనీ థర్డ్ ఛార్జ్ ది లాస్ట్ క్యూ. పాసిబిలిటీస్ చెక్ చేద్దాం అన్న, పాసిబిలిటీస్ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ నంబర్ దిస్ ఈ లైక్ first charge. Okay, this is like a second charge I'm numbering. I need to place third charge. For example, third charge నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. Let us assume like small q. ఆ charge ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. Due to 4 you check నానా, which direction force నానా check. This is positive కదా. Due to 4q అంటే due to charge 2 numbering ఇచ్చాను. Force right side వస్తుంది. Due to plus q, due to this q also వచ్చానా, అవేనా, like this it will come. సో వెన్ రెండు ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్, F1 సేమ్ డైరెక్షన్లో ఉంది, F2 కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది, అప్పుడు నెట్ ఫోర్స్ జీరో అయ్యే పాసిబిలిటీ ఉందా? లేదనమాట. ఎందుకంటే రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి కదా, యాడ్ అప్ అవుతాయి. నెట్ ఫోర్స్ గోయింగ్ టు బికమ్ F1 ప్లస్ F2 నానా. నెట్ ఫోర్స్ పాసిబిలిటీ అవుట్ సైడ్ ద 4Q అనేది ఉండదు. సరేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఛార్జ్, అదే స్మాల్ క్యూ ఛార్జ్ ఇక్కడ తీసుకుని ట్రై చేద్దాం. ఏం చేద్దాం, చెక్ చేయి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నావు, ఛార్జ్ 1 ద్వారా చెక్ చేస్తున్నావు. ఛార్జ్ 1 ద్వారా ఇది పాజిటివ్ కదా, ఏమవుద్ది నాన్న, రిపల్సివ్ అవుద్ది. ఇక్కడ ప్లస్ 4Q, ఇక్కడ ప్లస్ క్యూ ఉంది కదా నాన్న. ఇప్పుడు ఏమవుద్ది, ఇది ప్లస్ 4Q, ఇది ప్లస్ క్యూ. రిపల్షన్ అట్రాక్షనా? రిపల్షన్ అవుద్ది. అంటే ఈ రెండింటికి అగైన్ రిపల్షన్ వచ్చిందనమాట. F1 ద్వారా ఫోర్స్ అవుట్వర్డ్ డైరెక్షన్, F2 ద్వారా కూడా ఫోర్స్ అవుట్వర్డ్ డైరెక్షన్. సార్ నెట్ ఫోర్స్ ఎంత సార్ అంటే, నెట్ ఫోర్స్ F1 ప్లస్ F2 సార్ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఇట్ విల్ నాట్ గెయిన్ ది ఈక్విలిబ్రియం కండిషన్. ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ షుడ్ బి జీరో, అంటే ఫోర్సెస్ షుడ్ గెట్ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు యాడప్ అవుతున్నాయి కదా, ఎట్లా బ్యాలెన్స్ అవుతాయి? నెట్ ఫోర్స్ అనేది జీరో. ఓకే సార్, విల్ ట్రై which position? At this position we'll try sir, near to the 4Q charge. Due to 1Q I'm placing a charge Q here. If you observe now, due to plus Q ఏమవుతుంది force on this fellow in this direction F1. Due to plus 4Q నానా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సార్ బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ మనకి ఇక్కడ, ఎందుకంటే నెట్ ఫోర్సెస్ బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు చెక్ చేసినాం అనుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. లెట్స్ కన్సిడర్ ఆర్ మ్యాక్స్. డిస్టెన్స్ మ్యాక్సిమం ఈజ్ దేర్ ఇన్ బిట్వీన్ దెమ్. హియర్ ఆర్ మినిమం ఉందనుకో, దీని మధ్యలో చాలా తక్కువ ఉంది కదా. ఇప్పుడు చెక్ చేస్తే ఏమవుతుంది, F1 వాల్యూని ఏం రాస్తాను చెక్ చేసుకో. F1 ఈక్వల్ టు బిట్వీన్ దీస్ బోత్ కదా, F1 ఈక్వల్ టు Q డివైడెడ్ బై మ్యాక్సిమం డిస్టెన్స్ ఈజ్ దేర్, ఐ మీనింగ్ దట్. ఓకే, స్క్వేర్. F2 వాల్యూ ఏం రాస్తావు చెక్ చేయి. F2 వాల్యూ బిట్వీన్ దిస్ అండ్ దిస్ కదా, ఏం రాస్తావు, Q 4Q డివైడెడ్ బై ఆర్ మినిమం స్క్వేర్. ఇప్పుడు అబ్జర్వ్ చేసినారు అనుకోండి, క్లియర్గా మీరు చెప్పచ్చు, మనకు ఛాన్సే లేదు సార్ F1 ఈక్వల్ టు F2. ఎందుకు లేదో చెక్ చేయండి నాన్న. ఎందుకు లేదంటే F1 ఏంటి నాన్న, F1 Q బై ఆర్ మ్యాక్స్ స్క్వేర్. డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, డినామినేటర్ ఎక్కువ అవుతుంది, న్యూమినేటర్ డిక్రీజ్ అవుద్ది. అంటే ఈ వాల్యూ డిక్రీజ్ అవుతా ఉంది. అదే LHS చూసుకో, KQ 4Q ఇక్కడ F2లో, అంటే 4Q ఆల్రెడీ న్యూమినేటర్ ఆల్రెడీ బిగ్గర్. అగైన్ డిస్టెన్స్ ఇస్ లెస్. డిస్టెన్స్ లెస్ అంటే అగైన్ ఏమవుద్ది, ఫోర్స్ అనేది ఎక్కువ అవుద్ది. అంటే F2 అనేది మోర్ గ్రేటర్ దాన్ F1 అనేది వస్తుంది. ఇన్ దిస్ కండిషన్లో జీరో అయ్యే ఛాన్సే లేదు. ఏదైనా వాల్యూ చూసుకొని ట్రై చేస్తారంటే చేయండి మీకు, సరేనా? ఇక్కడ ఒకవేళ 5R తీసుకొని ఇక్కడ R తీసుకొని అలా చెక్ ట్రై చేస్తామంటే చేయండి. ఇప్పుడు ఎక్కడ పాసిబిలిటీ అంటే, ఫస్ట్ అన్ని రాంగ్ ఆప్షన్స్ చూపించాం మీకు. ఓకే, ఇవన్నీ మీరు ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం లేదు, మీకు బేసిక్స్ చూపిస్తున్నా ఫస్ట్. ఇప్పుడు ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది సార్ అంటే, ఇక్కడ ట్రై చేయండి అన్న, మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు సార్ నియర్ టు ద స్మాలర్ ఛార్జ్ అంటే, రీజన్ చూసుకో నువ్వే. దిస్ ఈజ్ ఓకే, which charge you are assuming here nana, charge Q you are assuming here. Okay sir, plus Q ఏమైపోతుంది చెక్ చేయనా, రిపల్సివ్ అట్రాక్టివ్ రిపల్సివ్. F1 will be in this direction. Due to 2 nana, due to 2 which direction రా, in this direction. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది F1 అవుద్ది, ఇది F2 అవుద్ది నాన్న. ఈ డిస్టెన్స్ చెక్ చేసుకో. F1 ఏమవుతుంది, KQ డివైడెడ్ బై డిస్టెన్స్ లీస్ట్ ఉందా మ్యాక్సిమం ఉందా, లీస్ట్ ఆర్ మినిమం స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎంతో ఉందా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ ప్రాబ్లంలో. నెక్స్ట్ దీని మధ్యలో చూస్తే డిస్టెన్స్ మ్యాక్సిమం ఉందా, ఏం రాస్తావు, F2 ఈక్వల్ ఈ కేసులో K4Q కదా, 4Q డివైడెడ్ బై డిస్టెన్స్ రెండింటి మధ్యలో మ్యాక్సిమం అనుకో, ఆర్ మ్యాక్సిమం స్క్వేర్. న్యూమరేటర్ మ్యాక్సిమం ఉంది, 4 ఉంది ఇక్కడ, డినామినేటర్ మ్యాక్సిమం ఉంది. అంటే ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది టోటల్గా డిక్రీజ్ అయ్యి సమ్వేర్ దిస్ బోత్ ఫోర్సెస్ మే గెట్ ఈక్వల్.
సార్ మనకు ప్రాబ్లం చూపించండి, మనకు అర్థమవుతుంది. సో ఈ పాయింట్లో మీరు కన్క్లూజన్ గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ పాయింట్ ఆర్ నెట్ ఫోర్స్ విల్ బి 0 నియర్ టు ది స్మాలర్ చార్జ్ అండ్ ఇన్ బిట్వీన్ ద చార్జ్ ఫర్ ది పాజిటివ్ చార్జెస్. ఓకే, విల్ గో టు ద ప్రాబ్లమ్ నౌ. ఇట్లా ఓకే, ఈ కండిషన్ ఏం తీసుకున్నాను, ప్లస్ క్యూ 4q అంటే ఎక్కడ నియర్ టు విచ్ చార్జ్ విల్ కమ్ న్యూట్రల్ పాయింట్ ఆర్ నెట్ ఫోర్స్ 0, దీనికి కదా నియర్ టు పాజిటివ్ చార్జ్ కదా. ఆ డిస్టెన్స్ x అనుకున్నా, ఇది r-x అనుకో. ఆ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సేమ్ ఇప్పుడు ఏమనుకున్నావు అదే చెయ్యి. ఇది నెంబర్ 1 అనుకో, ఇది నెంబర్ 2 అనుకో. ఈ పాయింట్లో ఒక ఛార్జ్ క్యూ అని పెట్టుకో. నువ్వు అక్కడ ఏమవ్వాలి, నెట్ ఫోర్స్ అనేది ఏమవ్వాలి, 0 అవ్వాలి సార్. డ్యూ టు 1 ఏమవుతుందో చెక్ చేయి. డ్యూ టు 1 ఫోర్స్ రైట్ సైడా, బికాస్ బోత్ ఆర్ పాజిటివ్. డ్యూ టు 2 ఏమవుద్ది నేనా, లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఫోర్స్ అనేది F1 సార్, ఈ ఫోర్స్ అనేది F2 సార్. నెట్ ఫోర్స్ 0 అంటే ఏమవుద్ది నేనా, F1 షుడ్ బి ఈక్వల్ టు ఏంటి, F2 కదా సార్. F1 షుడ్ బి ఈక్వల్ టు F2. F1 అంటే బిట్వీన్ దీస్ బోత్ కదా. టోటల్ డిస్టెన్స్ సార్, ఇది x అనుకుంటే ఇది ఏమవుద్ది, r-x ఐడియా ఉంది కదా. ఓకే సార్, బిట్వీన్ దీస్ బోత్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయనా, k స్మాల్ q క్యాపిటల్ Q డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ x² సార్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ బిట్వీన్ దీస్ బోత్ ఫోర్స్ చెక్ చేయనా, ఫోర్స్ ఎంత వస్తుంది చెక్ చేయనా. q 4q కదా, k q 4q డివైడెడ్ బై ఏమొచ్చిందన్న మనకి r-x² వచ్చింది సార్. ఇప్పుడు ఏమవుద్ది, kq kq q q క్యాన్సిల్ అన్న, ఏం లెఫ్ట్ ఉంది, 1/x² ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 4 డివైడెడ్ బై r-x² ఉంది నాన్న. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, రెండింటికి స్క్వేర్ రూట్ అప్లై చేయి. 1/x² ఈక్వల్స్ టు 4/r-x² కదా, రెండింటికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 1/x ఈక్వల్ టు 2/r-x వచ్చింది నాన్న. దాన్ని క్రాస్ మల్టిప్లై చేయనా, r-x ఈజ్ ఈక్వల్ టు 2x సార్. ఈ మైనస్ నీ పక్కకు పంపించు, 2x ప్లస్ x ఈక్వల్ టు r సార్. అంటే ఏమొచ్చింది, 3x ఈక్వల్ టు r సార్. x ఈక్వల్ టు ఏంటన్నా, r/3. r/3 ఫ్రమ్ విచ్ చార్జ్ అయినా, ఏ చార్జ్ నుంచి మనం అనుకున్నాం, స్మాలర్ చార్జ్ కదా q. చూసుకో ప్రాబ్లంలో ఎక్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము, ప్లస్ q నుంచి తీసుకున్నాం నాన్న. ఓకే, ఇలా చేయొచ్చు ప్రాబ్లము. ఇది r/3 అంటే ఆబ్వియస్గా ఇదేమవుద్ది, ఫార్మ్ 4q ఏమవుద్ది, 2r/3 కదా, బికాజ్ r-x కదా. r-r/3 ఎంత, 2r/3 కదా. 2r/3 ఫ్రమ్ విచ్ చార్జ్ అయినా, విచ్ చార్జ్ 4q చార్జ్. ఓకే, ఫ్రమ్ గుర్తుపెట్టుకో, బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ అడుగుతాడు. సార్ దీనికి షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే, షార్ట్ కట్ ఉంది నాన్న. ఏంటంటే అబౌట్ దీస్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 0 అనుకో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, ఫోర్స్ కదా మనకి ప్రాబ్లంలో 0 కావాల్సింది, ఫోర్స్ ఈజ్ 0 అనుకో. అబౌట్ దీస్ పాయింట్ ఫోర్స్ ఈజ్ 0 అంటే ఏమవుతుంది చెక్ చేసుకోరా. q1 ఉంది, q2 ఉంది, ఇక్కడ ఫోర్స్ 0. దీన్ని x అనుకున్నాను, దిస్ r-x అనుకున్నా. x షార్ట్ కట్ రాస్తున్నా. దీంట్లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ x1 లెస్ దాన్ x2 అని రాశాను, అది ఫాలో అవ్వు రూల్ చాలు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ x1 మ్యాగ్నిట్యూడ్ చెప్తున్నా, నాట్ ఈవెన్ ద సైన్. ఎందుకు సార్ మ్యాగ్నిట్యూడ్ రెండు పాజిటివ్ కదా, రెండు నెగిటివ్ కదా, రెండు పాజిటివ్ ఇక్కడ ఏం ప్రాబ్లం, రెండు నెగిటివ్ తీసుకునే ప్రాబ్లం వస్తుంది మీకు. ఓకే, సో అందుకే √q1r ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నా కదా, అందుకు √q1r. మీరు ఇక్కడ నుంచి మెజర్ చేస్తే √q2 అని రాసుకో. √q1r డివైడెడ్ బై √q1 ప్లస్ √q2. మ్యాగ్నిట్యూడ్స్ ఓన్లీ సబ్స్టిట్యూట్ చేయాలి. సార్ ఇది కరెక్టా రాంగ్ అని మాకు ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ ప్రాబ్లంలోకి వెళ్ళాను. ప్రీవియస్ ప్రాబ్లంలోకి వెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి ఏమైంది, నెట్ ఫోర్స్ ఇక్కడ 0 అవ్వాలి కదా, చెక్ చేయి. ఏం చేయాలి, ఏముంది, q1 ప్లస్లో q ఉంది, 4q ప్లస్లో 4q ఉంది, అంటే q1 ఏమొచ్చింది నాన్న, q1 ఈక్వల్ టు q, q2 ఈక్వల్ టు ఏంటి నాన్న, q2 వాల్యూ 4q ఉంది కదా, 4q. సో q1 ప్లేస్లో q సబ్స్టిట్యూట్ చేసా, q2 ప్లేస్లో 4q కదా, q2కి అంటే √4q కదా, √4q అంటే ఏంటి మీనింగ్, 2√q ప్లస్ q1 వాల్యూ ఏముంది √q. సో ఏమవుతుంది నాన్న, √2√q ప్లస్ √q/3√q కదా, √q క్యాన్సిల్ అవుతుంది, r/3. సింగిల్ లైన్లో వస్తుంది ఆన్సర్ మీకు. మీరు ఏ స్టెప్స్ ఫాలో చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్ గుర్తుపెట్టుకో, మంచి షార్ట్ కట్ నాన్న. ఓకే ఫైన్ సార్, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఈక్విలిబ్రియం బిట్వీన్ 2 లైక్ చార్జెస్ నాన్న. ఈక్విలిబ్రియం బిట్వీన్ 2 లైక్ చార్జెస్ మనం చేసినప్పుడు ఏమవుతుంది, -q -2q -25q రెండు లైక్ చార్జెసే కదా. ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా షార్ట్ కట్ ద్వారా. సో ఏం చేయొచ్చు, ఇక్కడ చెక్ చేయండి అన్న, ఇక్కడ ఏం చేయొచ్చు చెక్ చేయి. సార్ ఏం చేస్తాం సార్, q1 వాల్యూ, magnitude of q1 వాల్యూ q, magnitude of q2 magnitude only you take in shortcut. Substitute in this √qr q1 వాల్యూ, q2 వాల్యూ 25, √25 ఎంత 5 కదా, 5√q ప్లస్ √qr డివైడెడ్ బై 6√q కదా, 5√q ప్లస్ √q క్యాన్సిల్ అవుద్ది, r/6 అనేది వస్తుంది అన్న. ఓకే, సో ఈజీ ప్రాబ్లం గుర్తుపెట్టుకో, ఈజీగా ఇది. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం చేసాం అనమాట, r/6 అనేది వచ్చింది మనకి. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం చేంజ్ చేస్తాను. ఈక్విలిబ్రియం బిట్వీన్ 2 అన్లైక్ చార్జెస్ ఇచ్చినప్పుడు ఎలా చేయొచ్చు సార్, ఓన్లీ లైక్ చార్జెస్ చేశారు కదా, అన్లైక్ చార్జెస్కి ఎలా చేద్దాం సార్ చూద్దామంటే, ఇప్పుడు తీసుకో ఇక్కడ ఇన్ బిట్వీన్ ద చార్జెస్ ఎక్కడైనా ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని ఏమనుకుంటావు, ఫస్ట్ దీన్ని 1 అనుకో, దీన్ని 2 అనుకో. పాసిబిలిటీ చెక్ చేద్దాం, ఎక్కడ న్యూట్రల్ పాయింట్ రాయొచ్చు. మీకు ఎక్కడ రాంగ్ మిస్టేక్ చేస్తారో నేను చూపిస్తున్నా. ఫస్ట్ లెట్ us assume here we can find, let us assume charge q on this charge, due to this charge వాట్ అయిపోయినా ఫోర్స్ ఈ డైరెక్షన్లో వస్తుందా, అట్రాక్షనా, F1 సార్.
ఇది పాజిటివ్ ఏమవుతుందన్నా రిపల్సివా అంటే ఈ డైరెక్షన్లో వస్తుందా F2 సార్ రెండు సేమ్ డైరెక్షన్ వస్తాయి కదా నెట్ ఫోర్స్ ఏంటి F1 + F2 అంటే అన్లైక్ చార్జెస్కి ఇన్ బిట్వీన్ అయ్యే ఛాన్సే లేదు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ 0 అవ్వదు నాన్న ఎందుకో చెక్ చేయండి ఇది పాజిటివ్ ఉంది కదా ఏమవుతుంది రిపల్సివ్ సార్ ఇక్కడ క్యూ తీసుకుంటే రిపల్సివ్ అంటే ఎలా వస్తుంది ఇలా వస్తుంది డ్యూ టు ఏంటి 2 డ్యూ టు 1 ఏమవుతుంది నాన్న F1 సార్ ఆపోజిట్ డైరెక్షన్లో కెన్ బి బ్యాలెన్స్డ్ నా చెక్ చేయి F1 వాల్యూ ఏమవుతుంది నాన్న ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుంటే F1 వాల్యూ సమ్ డిస్టెన్స్ వస్తుంది బట్ F2 వాల్యూ డిస్టెన్స్ లెస్ ఉంది డిస్టెన్స్ F2 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము 16kq డివైడెడ్ బై సమ్ డిస్టెన్స్ స్క్వేర్ అండ్ ద డిస్టెన్స్ ఇస్ వెరీ లెస్ ఇయర్ ఎక్స్ మినిమమ్ హోల్ స్క్వేర్ ఇంటూ వాట్ న్యూమరేటర్ ఇంకా పెద్దగా అయిపోతుంది సో F1 నాట్ ఈక్వల్ టు F2 అనే కండిషన్ వస్తుంది ఇక్కడ మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాట్ ఈక్వల్ టు F2 అనే కండిషన్ ఏమవుతుంది F2 మోర్ దాన్ F1 అనే కండిషన్ వస్తూ ఉంది ఇక్కడ కూడా అంటే ఇక్కడ పాసిబిలిటీ రాదు ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదని చెప్తున్నాను నియర్ టు ద స్మాలర్ చార్జ్ అనేది పాసిబుల్ అని చెప్తున్నాను ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఏమవుతుందో చెక్ చేయి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది కదా డ్యూ టు 1 ఏమవుద్ది ఇక్కడ ఛార్జ్ క్యూ తీసుకో నువ్వు ఇక్కడ ఛార్జ్ క్యూ తీసుకుంటే ఏమవుద్ది డ్యూ టు 1 అట్రాక్టివ్ సార్ ఏమైంది ఇలా వస్తుంది డ్యూ టు 2 ఏమవుద్ది అన్న డ్యూ టు 2 ఇది పాజిటివ్ కదా రిపల్సివ్ సార్ సో F1 will be in one direction F2 will be another direction so there is a possibility to get condition is satisfying or not satisfying check na between these both force ఏమొస్తుంది KQ divided by minimum distance square distance min means minimum distance square between them minimum distance is there between these both maximum distance na so ఏమొస్తుంది F equal to ఏం రాయొచ్చు మనము K4Q divided by maximum distance square న్యూమరేటర్ maximum ఉంది డినామినేటర్ maximum ఉంది అప్పుడు ఏమవుద్ది సో డినామినేటర్ కూడా ఇంక్రీజ్ అయింది కదా అంటే డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెట్ ఫోర్స్ అంటే ఇక్కడ నీకు నెట్ ఫోర్స్ ఎక్కడ ఏరియా అవుద్ది ఏదైనా అవుట్ సైడ్ ద చార్జెస్ నియర్ టు ద స్మాలర్ చార్జ్ అని గుర్తుపెట్టుకో కన్ఫ్యూజ్ అవ్వద్దు అవుట్ సైడ్ ద చార్జ్ నియర్ టు స్మాలర్ చార్జ్ ఆ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకో సరేనా ఈ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ నెట్ ఫోర్స్ అనేది 0 అవుద్దంటే అవుట్ సైడ్ అని నేను అజ్యూమ్ చేసుకున్నా ఇక్కడ చార్జ్ క్యూని పెట్టుకో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చేసుకో నంబరింగ్ ఇచ్చుకో ఫస్ట్ ఇది 1 సార్ ఇది 2 సార్ టెస్ట్ చార్జ్ క్యూని ప్లేస్ చేస్తాం ఇక్కడ ఇప్పుడు చూడండి ది బోత్ అట్రాక్టివ్ కదా F1 ఈ డైరెక్షన్లో ఉంటుంది దీస్ బోత్ రిపల్సివ్ కదా F2 ఈ డైరెక్షన్లో ఉంటుంది అన్న సో ఇప్పుడు ఏమవుద్ది ఇది F1 సార్ ఇది F2 సార్ సో నెట్ ఫోర్స్ 0 అంటే రీజన్ ఏంటన్నా F1 షుడ్ బి ఈక్వల్ టు F2 నా ఎస్ సార్ F1 షుడ్ బి ఈక్వల్ టు F2 సార్ F1 వాల్యూ బిట్వీన్ దీస్ బోత్ కదా ఏం రాయొచ్చు KQ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు సార్ F2 ఏంటి బిట్వీన్ దీస్ బోత్ నా ఎక్స్ ప్లస్ ఆర్ ఇస్ దిస్ టోటల్ డిస్టెన్స్ K ఈ చార్జ్ ఎంతనా ఈ చార్జ్ బిట్వీన్ దీస్ బోత్ కదా బిట్వీన్ స్మాల్ క్యూ అండ్ ప్లస్ 16Q ఏం చేయొచ్చు K ఇంటూ స్మాల్ క్యూ ఇంటూ 16Q డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ ఎంతనా R ప్లస్ ఎక్స్ కదా R ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు నాన్న సో ఇప్పుడు ఏమైనా చెక్ చేసుకో K క్యాన్సిల్ అయింది సార్ QQ ఆల్సో క్యాన్సిల్ అయింది సార్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు వాటి కట్టినా 16/R ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనే ఈక్వేషన్ వచ్చింది సార్ ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ రూట్ అప్లై చేయమవుద్ది స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమో చెక్ చేసుకో 1/x ఈక్వల్ టు 4 డివైడెడ్ బై R ప్లస్ అనేది ఎక్స్ అనేది వస్తుంది ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయి దీని ఇటు సైడ్ పంపించు R ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 4x వచ్చింది అంటే R ఈక్వల్ టు 4x మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చా అంటే R ఈక్వల్ టు 3x ఎస్ సార్ 3x వచ్చింది అంటే x ఈక్వల్ టు ఏమొచ్చిందన్న R/3 ఇది ఏ ఛార్జ్ అని చెక్ చేసాం గుర్తుపెట్టుకో నీట్గా ఫ్రమ్ -q ఛార్జ్ ఇప్పుడు ఫ్రమ్ 16Q ఛార్జ్ నుంచి క్వశ్చన్లో ఆప్షన్ ఉంది అంటే ఏంటి 16Q ఛార్జ్ నుంచి అక్కడ డిస్టెన్స్ ఎంతో చెక్ చేయి 16Q నుంచి ఇది ఎక్స్ సార్ ఇది ఆర్ సార్ టోటల్ డిస్టెన్స్ ఎంత R ప్లస్ ఎక్స్ కదా R ప్లస్ ఎక్స్ అంటే ఏంటి నాన్న R ప్లస్ R/3 R ప్లస్ R/3 ఎస్ R/3 ఏమొచ్చిందన్న 4R/3 వచ్చిందన్న సో ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకోటి బోనస్ మనకి సార్ దీనికి ఏం షార్ట్ కట్ లేదా ఓకే మీరు ఇప్పుడు ఎవరికి చెప్పిందంతా మర్చిపో మీకు షార్ట్ కట్ కావాలంటే ఇదంతా మీరేం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఇచ్చిన షార్ట్ కట్ ఫాలో అయిపోయి వస్తుంది సేమ్ షార్ట్ కట్ లైక్ ఎర్లియర్ వాట్ విల్ అంటున్నా దేర్ ఓన్లీ దట్ షార్ట్ కట్ ఓన్లీ ఇఫ్ ఐ ప్లేస్ ఛార్జ్ క్యూనా అండ్ దట్ ఛార్జ్ నెట్ ఫోర్స్ 0 అని అజ్యూమ్ చేసుకుంటున్నా ఓకే ఇక్కడ నియర్ టు స్మాలర్ ఛార్జ్ అవుట్ సైడ్ లైక్ ఛార్జెస్ ఉంటే ఇన్ బిట్వీన్ వస్తుంది అన్లైక్ ఛార్జెస్ ఉంటే అవుట్ సైడ్ వస్తుంది నియర్ టు ది స్మాలర్ ఛార్జ్ ఇన్ బోత్ కేసెస్ ఇన్ బిట్వీన్ అయినా అవుట్ సైడ్ అయినా నియర్ టు ది స్మాలర్ ఛార్జ్ ఈ షార్ట్ కట్ అప్లై చేస్తే మనకు వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను ఇక్కడ నేను స్మాలర్ ఛార్జ్ నుంచి మెన్షన్ చేస్తున్నాను కదా √Q1 అనేది తీసుకో స్మాలర్ ఛార్జ్ నుంచి తీసుకుంటే ఏమొస్తుంది √Q1R డివైడెడ్ బై √Q2 మైనస్ Q1 తీసుకో వచ్చేస్తుంది మనకు ఆన్సర్ లెట్ వి చెక్ ఇన్ దిస్ ప్రాబ్లం ఓకే √Q1 అనేది తీసుకో ఇక్కడ కూడా √Q1R ఈ ఛార్జ్ నుంచి తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q1 వాల్యూ ఎంత Q మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q2 ఎంత 16Q చెప్పాను కదా షార్ట్ కట్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం అప్లై చేయి ఎందుకంటే సైన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ చేశాను నేను అందుకే అనమాట √Qr డివైడెడ్ బై √Q2 ఎంత 16Q కదా 16Q రూట్ ఎంతనా 4 √Q కదా మైనస్ √Q సో √Q
4√q minus √q ఎంతనా 3√q కదా. సో దట్ ఈక్వల్ టు r/3 వచ్చింది నాన్న. ఓకే, సో దట్స్ వై వీ గాట్ ది r/3. సో మనం ముందు ప్రాబ్లంలో కూడా అదే ప్రూవ్ చేసాం చూడు, 2 pages తీసుకుని కూడా మనం అదే ప్రూవ్ చేస్తాం. r/3 ఫ్రమ్ విచ్ చార్జ్ అంటే మనం గుర్తుపెట్టుకో, స్మాలర్ చార్జ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బిగ్గర్ చార్జ్ నుంచి అంటే జస్ట్ చెక్ అబౌట్ దట్, యూ కెన్ ఆన్సర్ r plus x is nothing but from bigger charge na. Okay, fine. Now let me check problem like this. q and -30 -36 ఇచ్చాడు అంటే ఇవి లైక్ చార్జెస్ అన్లైక్ చార్జెస్? అన్లైక్ చార్జెస్ సార్. ఓకే, q -36 q ఇచ్చావు కదా, ఎక్కడ నీకు దగ్గరలో 40 నియర్ టు ది స్మాలర్ చార్జ్ అవుట్ సైడ్ సార్. సో ఫార్ములా ఏంటి, √q1r డివైడెడ్ బై √q2 minus √q1 కదా. మ్యాగ్నిట్యూడ్ మాత్రం తీసుకో, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ q1 is q, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ q2 is much 36q. 36 స్క్వేర్ రూట్ అంతానా 6√q కదా. 6√q minus √q 5√q. సో √qr డివైడెడ్ బై 5√q, r/q, r/5, q విల్ క్యాన్సిల్ కదా. r/5 ఫ్రమ్ విచ్ చార్జ్ అనా, ఫ్రమ్ చార్జ్ q. అదే ఈ చార్జ్ ఎంత r ప్లస్ r/5 అనేది చేసుకో, 6r/5 అని వస్తుంది చూసుకో. ఫైన్ సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఫైండ్ ద పొజిషన్, సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది థర్డ్ చార్జ్ సచ్ దట్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం. 4qని సర్టన్ డిస్టెన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే పొజిషన్ అడిగాడు ఫస్ట్, ఎక్కడ నెట్ ఫోర్స్, సిస్టమ్ షుడ్ బి ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ ఎక్కడ అని. ఓకే, ఎక్కడో చెక్ చేసుకున్నా. ఈ ప్రాబ్లం మనం ఆల్రెడీ చేసి పెట్టాం చూడు. ఈ ప్రాబ్లము ఏమొచ్చింది మనకి, ఈ ప్రాబ్లం చేస్తే ఏమొచ్చింది మనకి, ఇదే ప్రాబ్లం కదా. q ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే r/3 డిస్టెన్స్లో ఫ్రమ్ ది ప్లస్ q వచ్చింది కదా, r/3. మనం ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఫస్ట్ టైం వస్తే ఈ ప్రాబ్లం మీరు చేయాలి. మనం ఈ ప్రాబ్లం ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ పొజిషన్లో వచ్చింది సార్ ఇక్కడికి, ఎంత అన్నా r/3. నెక్స్ట్ ఏం అడిగాడనా, సైన్ అడిగాడు. సైన్ అంటే ఎటువంటి ఛార్జ్, పాజిటివ్ ఛార్జా నెగిటివ్ ఛార్జా, ఇక్కడ q పెట్టాను కదా, ఆ q అనేది అంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, సిస్టమ్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం అంటే నాట్ ఓన్లీ ఆన్ దిస్ ఫోర్స్ నెట్ ఫోర్స్ షుడ్ బి 0, ఆన్ దిస్ ఫెల్లో నెట్ ఫోర్స్ షుడ్ బి 0. అప్పుడు ఏమనుకుంటావు, దీన్ని 1 అనుకో, ఓకే, లేదనుకో ఎనీ వన్ ఛార్జ్ అదర్ దాన్ దిస్ ఛార్జ్ యూ ఫైండ్ ది నెట్ ఫోర్స్ దట్ షుడ్ బి 0. దీన్ని 1 అనుకో, ఓకే, దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు చెక్ చేయి, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఈ ఛార్జ్ మీద ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసి ఏ డైరెక్షన్లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. డ్యూ టు వాట్ 1, డ్యూ టు 2, ఇది పాజిటివ్ కదా, ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. నెట్ ఫోర్స్ 0 ఛాన్స్ ఉందా, లేదు సార్. అందుకే మనం ఏం చేయాలి, దీన్ని మైనస్ అని అజ్యూమ్ చేసుకుంటా ఇప్పుడు, సరేనా. మైనస్ అని అజ్యూమ్ చేసుకుంటే ఏమవుతుందో చెక్ చేయి. డ్యూ టు 1 ప్లస్ మైనస్నా, డ్యూ టు 1 వాటి లేకపోయినా ఫోర్స్ ఆన్ దిస్ ఛార్జ్ వచ్చినా అదర్ ఛార్జ్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలి కదా, అందుకు ఆల్ ఛార్జెస్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం నా, దట్స్ వై. సో దిస్ ఫెల్లో విల్ అట్రాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ సార్, ఇలా అట్రాక్ట్ చేస్తారు సార్. ఇదైతే ఏమవుతుందన్నా, బిట్వీన్ దిస్ ఫెల్లో రిపల్సివ్ సార్, అంటే నెట్ ఫోర్స్ 0 అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నెట్ ఫోర్స్ని ఈక్వేట్ చేయి, ఇది F1, ఇది F2 కదా. సో అకార్డింగ్ టు క్వశ్చన్ F1 షుడ్ బి ఈక్వల్ టు వాట్ అన్న, F2 ఈక్విలిబ్రియం అంటే. F1 అంటే ఏంటి, బిట్వీన్ దిస్ బోత్ కదా. ఏం రాస్తావు, KQ డివైడెడ్ బై r/3 హోల్ స్క్వేర్. మనకు చాలా మందికి డౌట్ ఉంటుంది సార్, ఇక్కడ -q ఉంది ఎందుకు సబ్స్టిట్యూట్ చేయలేదు. ఆల్రెడీ నేను డైరెక్షన్ చెక్ చేశాను కదా, ఎందుకు సైన్ ఇంక్లూడ్ చేయదు డైరెక్షన్ చెక్ చేసినప్పుడు. ఓకే, ఈక్వల్ టు F2 అంటే ఏంటి, బిట్వీన్ దీస్ బోత్ కదా, Q 4Q డివైడెడ్ బై డిస్టెన్స్ ఎంతైనా బిట్వీన్ దిస్ ఫెల్లో ఎంత చార్జ్ డిస్టెన్స్ ఈ రెండు చార్జెస్ మధ్యలో, r² కదా. ఎస్ సార్. ఇప్పుడు ఏమైనా చెక్ చేయనా, సారీ ఇక్కడ మనం రాంగ్ రాస్తాము,4Q కదా. సో డోంట్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ సిల్లీ మిస్టేక్స్. ఓకే, వైల్ రైటింగ్ వీ మే మేక్ మిస్టేక్స్ బట్ డోంట్ మేక్ ఇట్. 1Q క్యాన్సిల్ అనమాట. ఏం మిస్ అయింది ఇక్కడ, ఏం రిపీట్ అయింది ఇంకా, r/3 హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చిందన్నా మనకి 9Q డివైడెడ్ బై r², 9Q డివైడెడ్ బై r² దట్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 4Q డివైడెడ్ బై r². r² క్యాన్సిల్ అయింది కదరా. సో Q ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా హియర్, స్మాల్ q వాల్యూ మనకు కావాల్సింది 4Q డివైడెడ్ బై 9. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ నో, ఇన్ ప్రాక్టికల్ యూ కెన్ రైట్ లైక్ దిస్, Q ఈక్వల్ టు 4Q డివైడెడ్ బై 9 అని రాసావు కదా. వీ షుడ్ పుట్ ఏ నెగిటివ్ సైన్ హియర్, బికాస్ సైన్ విచ్ సైన్ వీ హ్యావ్ టు గెట్, నెగిటివ్ సైనా పాజిటివ్ సైనా, నెగిటివ్ సైన్ అనేది రావాలి మనకి ఛార్జ్ వాల్యూ. ఓకే, -4Q బై 9 అనే ఛార్జ్ని ఎత్తుకొచ్చి మరి ఇక్కడ పెట్టినాం అనుకోండి, నెట్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది నేను అన్నిటి మీద. ఓకే, నెట్ ఫోర్స్ విల్ బి 0. ఫైన్ సార్. ఇప్పుడు లైక్ చార్జెస్ చేసాం మనం, అన్లైక్ చార్జెస్ చేసి చూద్దాం సార్. ఓకే, అన్లైక్ చార్జెస్ కూడా చేసి చూద్దాం, సేమ్ మెథడేనా. ఛార్జ్ Q అనుకో ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ Q పెట్టావు, దీని మీద చెక్ చేద్దాం ఫోర్స్. ఏం చేద్దాం, దీని మీద అంటే దీన్ని ఏమనుకుంటావు 1 అనుకో, దీన్ని ఏమనుకుంటావు 2 అనుకో, ఈ డిస్టెన్స్ని x అనుకో. ఆ డిస్టెన్స్ x ఎంత సార్ అంటే మనం ఇందాక చేసాం చూడు, మనకు r/3 వచ్చింటుంది. ఇక్కడ ప్రాబ్లం చూపిస్తా చూడు మీకు, r/3 వచ్చింది ఫ్రమ్ స్మాలర్ ఛార్జ్. ఓకే, అదే డిస్టెన్స్ నేను యూజ్ చేస్తున్నా, మీరు కావాలంటే డిరైవ్ చేయొచ్చు.
r/3. ఓకే, దీని మీద చెక్ చేస్తున్నాను కదా, డ్యూ టు 1 ఈజ్ పాజిటివ్, 2 దిస్ ఈజ్ నెగిటివ్. ఫోర్స్ ఏమవుద్ది నాన్న, అట్రాక్టివ్ అవుద్దా? ఎస్ సార్. ఓకే, డ్యూ టు 1 మైనస్ ప్లస్ ఫోర్స్ ఏమవుద్ది నాన్న, అట్రాక్టివ్. అంటే ఇప్పుడు ఏమనుకోవచ్చు, దీన్ని పాజిటివ్ ఛార్జ్ కానీ తీసుకోవచ్చు మనం. ఓకే, పాజిటివ్ సైన్, మనకి సైన్ తెలిసిపోయింది, పొజిషన్ తెలిసిపోయింది, సైన్ తెలిసిపోయింది, పాజిటివ్ ఛార్జే తీసుకోవాలి ఇక్కడ. ఎస్ సార్. ఓకే, ఇది F1 కదా, ఇది F2 కదా, మనం ఏం రాయొచ్చు నాన్న, F1 షుడ్ బి ఈక్వల్ టు 1 నాన్న, F2 సార్. F1 బిట్వీన్ ఈ రెండు కదా, ఏం రాస్తావు, K Q క్యాపిటల్ Q డివైడెడ్ బై r/3 హోల్ స్క్వేర్ సార్. ఓకే, ఈక్వల్ టు F2 బిట్వీన్ దీస్ బోత్ కదా, K క్యాపిటల్ Q 16Q డివైడెడ్ బై ఏం రాస్తాను, బిట్వీన్ దీస్ బోత్ డిస్టెన్స్ ఎంత R కదా, R స్క్వేర్ సార్. ఇప్పుడు ఏమని చెక్ చేయనా, K క్యాపిటల్ Q క్యాన్సిల్ అయిందన్నా, దీన్ని ఏం రాయొచ్చు, r/3 హోల్ స్క్వేర్ అంటే r/9, r స్క్వేర్ బై 9 కదా, 9 న్యూమరేటర్కి వస్తుంది, అంటే ఏమవుద్ది 9Q డివైడెడ్ బై R స్క్వేర్, 9Q డివైడెడ్ బై, ఓకే 1 సెకండ్, ఐ విల్ రైట్ అట్ ద టాప్. ఏ మిగిలిన చెక్ చేసుకొని ఒకసారి, 9Q డివైడెడ్ బై R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16Q డివైడెడ్ బై R స్క్వేర్ వచ్చింది. R స్క్వేర్ క్యాన్సిల్ అయింది, Q ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ, 16Q డివైడెడ్ బై 9. సో వాడు ఏమడిగాడు క్వశ్చన్లో, అన్నీ చెక్ చేసుకో. పొజిషన్ అంటే ఏంటి, ఫ్రమ్ మైనస్ ఛార్జ్ r/3 డిస్టెన్స్ సార్ అన్నాం. నెక్స్ట్ నేచర్ పాజిటివ్ నెగిటివా, పాజిటివ్ అన్నాం. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత కనుక్కున్నాం నాన్న, 16Q/9 అని కనుక్కున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి జేఈలో చాలాసార్లు అడిగాడు, ఎంసెట్లో కూడా అడుగుతాడు, నీట్లో కూడా అడుగుతానన్నా. ఇవేం పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కాదు, కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటే చేసి ఇచ్చేయండి ఇటువంటి ప్రాబ్లమ్స్ని. ఫైన్. ఇప్పుడు ఏమిచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ q సచ్ దట్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం నాన్న. ఇక్కడ 3 ఛార్జీలు ఇచ్చాడు, ఏంటి 4 ఛార్జీలు, +Q ఇచ్చాడు. ఇక్కడ ఒక ఛార్జ్ పెడితే ఆ ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నా, సచ్ దట్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం అన్నాడు. అంటే ఎంటైర్ సిస్టమ్ మీద నెట్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి. మనం ఇందాకే మనం చేస్తాం యాక్చువల్గా, ముందు ప్రాబ్లమ్స్లో చూడండి, ముందు లెక్చర్స్లో కూలుమ్స్ న్యూమరికల్స్ చెక్ చేయండి. ఈ ప్రాబ్లం మనం చేస్తాము. ఏమవుద్దంటే, డ్యూ టు దిస్ ఫెలో ఆన్ దిస్ ఫెలో ఫోర్స్ విల్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ ఫెలో ఆన్ దిస్ ఫెలో ఫోర్స్ విల్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్, నెట్ ఫోర్స్ కమ్స్ ఇన్ బిట్వీన్ దెమ్. ఇలా వస్తుంది నెట్ ఫోర్స్. అందుకే నేను ఏం చేస్తాను, నెట్ ఫోర్స్ నుంచి మిగతా వేరేస్ చేస్తాను. ఇక్కడ నెట్ ఫోర్స్ ఇలా ఉంటుంది. నెట్ ఫోర్స్ ఎలా ఎంత వస్తుంది సార్ అంటే, నెట్ ఫోర్స్ √3F అని చదివి ఉంటావు. ఇక్కడ √3F అంటే ఎంతో చెక్ చేసుకో, మనకు అది ఐడియా ఉండాలి. లేదంటే ప్రీవియస్ లెక్చర్ చూడు, మన లెక్చర్ అర్థమవుతుంది నీకు. √3F వాల్యూ ఎంత వచ్చింటుంది మనకి, √3F అంటే KQQ/A² అని వచ్చింటుంది అన్న. కూలుమ్స్లో న్యూమరికల్స్ బేస్ చెక్ చేయండి, మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఏ అంటే మనకి ఫ్రమ్ సెంటర్ టు డిస్టెన్స్ ఎంత అన్న, A/√3 అని మనకు తెలుసు. సిస్టమ్ షుడ్ బి ఈక్విలిబ్రియం అంటే నెక్స్ట్ ఫోర్స్ ఎక్కడ రావాలి, ఒక ఫోర్స్ అప్వర్డ్ ఉంటే ఇంకో ఫోర్స్ ఎక్కడ రావాలి, డౌన్వర్డ్ రావాలి కదా. ఎస్ సార్, డౌన్వర్డ్ రావాలంటే ఇప్పుడు మనం తీసుకున్న ఛార్జ్ నెగిటివ్ అవ్వాలా, పాజిటివ్ అవ్వాలా, నెగిటివ్ అవ్వాలి సార్, బికాస్ పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ నా. బిట్వీన్ దిస్ బోత్ యూ అప్లై ఫోర్స్, లెట్ us assume దట్ ఈస్ F'. అంటే ఎంత, √3F వాల్యూ ఇంత కదా. ఓకే, F' వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చెక్ చేయండి, K ఈ ఛార్జ్ వాల్యూ ఎంతనా, Q ఈ ఛార్జ్ వాల్యూ ఎంతరా, క్యాపిటల్ Q డివైడెడ్ బై రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతనా, ఇది మనకు బేసిక్ నానా. ఇక్కడ డయాగ్నల్ ఎంత, సారీ సైడ్ లెంత్ A ఉంటే ఫ్రమ్ సెంట్రాయిడ్ టు ఇక్కడ డిస్టెన్స్ A/√3 ఉంటుంది, బేసిక్ మ్యాథమెటిక్స్. A/√3 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుందన్నా, A²/3 వస్తుంది. ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలన్నా. ఇప్పుడు ఏమొస్తుంది చెక్ చేసుకో, ఇది న్యూమరేటర్ పైకి వెళ్తుంది కదా, F' ఈక్వల్ టు ఏమొస్తుందన్నా, √3F. అదే కదా ఈక్విలిబ్రియం మీనింగ్. ఏమవుతుంది చెక్ చేసుకో ఇన్ దిస్ కేసు. ఇప్పుడు ఏమవుతుంది సార్ చెక్ చేద్దాం నాన్న. అదే F' వాల్యూ ఏంటన్నా, KQQ డివైడెడ్ బై A²/3, 3 న్యూమరేటర్ వెల్కమ్ టు న్యూమరేటర్ ఈక్వల్ టు √3F వాల్యూ ఎంతనా, √3KQQ డివైడెడ్ బై A² అని ఉంది. ఇక్కడ ఒక Q, ఇక్కడ Q ఉంది, క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ K ఉంది, క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ A² ఉంది, క్యాన్సిల్ అవుద్ది. సో Q ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, √3Q, ఈ 3 లెఫ్ట్ సైడ్ డినామినేటర్ వస్తే /3 వస్తుంది అన్న. సో మనకు ఆన్సర్ ఏమొచ్చిందన్న, ఇప్పుడు చెక్ చేయి. Q ఈక్వల్ టు √3/3 సంవత్సరం, Q/√3 కదా, Q/√3 వచ్చింది సార్. బట్ సైన్ కూడా అడుగుతాడు వాడు. సైన్ ఏ సైన్ ఇచ్చినాం మనం, ఇక్కడ ఏ సైన్ కావాలి మనకి, నెగిటివ్ సైన్ రావాలి, నెగిటివ్ సైన్ అన్న. ఓకే, ఇటువంటి మోడల్స్ కూడా మనకి జేఈ ప్రీవియస్లో అడిగాడు, మనకి ఎంసెట్ కూడా అడుగుతుంటాడు, నీట్ కూడా అడుగుతుంటాడు. ఏం పెద్ద డిఫికల్ట్ మోడల్ కాదు, ప్రాక్టీస్ చేయండి, మంచి ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఏ ప్రాబ్లమ్స్ అడుగాడు కాదు, ఏ ప్రాబ్లమ్స్ అడుగుతాడో కూడా మనం బ్రేక్ చేసి ఇస్తున్నాం అనమాట. సో ఈ పీపుల్ హ్యావ్ టు స్టడీ. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Q సచ్ దట్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం. ఈ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Q, దిస్ ఛార్జ్ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సచ్ దట్ టోటల్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం. మనం ఆల్రెడీ చదివింటాం, ఏం చదివింటాము, ఎనీ వన్ ఛార్జ్ మీద ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే కూలుమ్స్లో న్యూమరికల్స్ రెఫర్ చేయండి మీకు ఈ ప్రాబ్లం అర్థం కావాలంటే. దీని మీద నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తుందంటే, నెట్ ఫోర్స్ విల్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్ సార్ అని మీరు చెప్తారు. ఈ డైరెక్షన్ ఆ ఛార్జ్ మీద చూపిస్తున్నాను నేను. ఎంత నెట్ ఫోర్స్ అంటే మీరు చెప్పింటారు, మనకు వచ్చింటుంది ఆన్సర్ ఏమొచ్చింటుంది అంటే KQ² /A² టైమ్స్
2√2 + 1/2. మీకు ఇది అర్థం కాదు, ప్రీవియస్ లెక్చర్ చూస్తేనే అర్థమవుతుంది. కూలుమ్స్లో న్యూమరికల్స్ లెక్చర్ హెడ్డింగ్ నేమ్. ఓకే ఫైన్. మనకి నెట్ ఫోర్స్ 0 అవ్వాలంటే దీనికి ఆపోజిట్గా ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వాలి కదా, ఇలా యాక్ట్ అవ్వాలి నాన్న. అప్పుడు ఓకే సార్ అలా ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. అంటే ఈ చార్జ్ ఏది ఉండాలి, పాజిటివా నెగిటివా? పాజిటివ్ అయితే రిపల్ అవుద్ది. ఫోర్స్ దీని సైడ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ నెగిటివ్ సైన్ తీసుకోవాలన్న మనం. ఓకే ఒక నెగిటివ్ చార్జ్ తీసుకుంటే మనకి నెట్ ఫోర్స్ ఇక్కడ ఇస్తుంది. ఓకే సార్ దట్స్ ఓకే. బట్ ఈ డిస్టెన్స్ ఎంత సార్ అంటే ఇది ఏ కదా, ఇది ఏ అంటే మనకు హైపోటనస్ ఏమొస్తుంది అన్న, √2 డయాగ్నల్. ఎలా సార్, హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో ఏమొస్తుంది అన్న, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, a² + a². దిస్ వన్ సైడ్ ఈజ్ ఏ, అనదర్ సైడ్ ఈజ్ ఏ. మీన్స్ హైపోటనస్ ఈక్వల్ టు ఏమొస్తుంది అన్న, √2a². సో హైపోటనస్ ఇప్పుడు వాటి గట్రా √2a వస్తుంది సార్. ఓకే హైపోటనస్ √2a అయితే హైపోటనస్ /2 ఎంత? హైపోటనస్ /2 అంటే ఎంతైనా √2a/2 అంటే ఏం రాయొచ్చు మనము, a/√2 రాయొచ్చా? అంటే హాఫ్ ఆఫ్ ద హైపోటనస్ ఫ్రమ్ హియర్ నుంచి ఇక్కడ తీసుకున్నాం అనుకో, హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ అని చెప్పొచ్చు స్క్వేర్కి, a/√2 అనేది వస్తుంది సార్. సో మనకి ఈ క్యాలిక్యులేషన్ ఏం అర్థం అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. సో ఏమైంది ఇప్పుడు చెక్ చేయనా, a/√2 కదా, అంటే ఈ డిస్టెన్స్ మనకు వచ్చేసింది ఎంతనా, a/√2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ బ్యాలెన్స్ కావాలంటే ఈ ఫోర్స్ ఎంత, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ చెక్ చేసుకో. k స్మాల్ q క్యాపిటల్ Q డివైడెడ్ బై a/√2 హోల్ స్క్వేర్. a/√2 అంటే ఏంటన్నా, a² సార్. షుడ్ బి ఈక్వల్ టు kq² a² టైమ్స్ 2√2 + 1/2 ఉంది అనమాట. a² అనేది క్యాన్సిల్ అయిందా, ఎస్ సార్. ఒక k క్యాన్సిల్ అయిందా, ఎస్ సార్. ఒక Q క్యాన్సిల్ అయిందా, ఎస్ సార్. ఈ 2 న్యూమరేటర్కి వస్తుంది కదా, 2q ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Q టైమ్స్ 2√2 + 1/2 ఉంది నాన్న. అంటే ఇప్పుడు ఏమైందన్నా, ఈ 2ని ఇటు సైడ్ పంపించు, q ఈక్వల్ టు క్యాపిటల్ Q టైమ్స్ 2√2 + 1/4 వచ్చిందన్న. చెక్ చేసుకో. బట్ సైన్ కూడా రావాలి మనకి, ఏ సైన్ కావాలి, మనం ఏ సైన్ ఇండికేట్ చేసాం చెక్ చేయి, మైనస్ సైన్ కదా, మైనస్ సైన్ వస్తుంది. అంటే ఈ సెంటర్లో ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఛార్జ్ మనం ప్లేస్ చేస్తే ఏ ఛార్జ్ మీద అయినా నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి, 0 అయిపోద్ది. ఆల్ ఛార్జెస్ షుడ్ బి ఇన్ ఈక్విలిబ్రియం నాన్న. ఓకేనా? ఓకే సార్. మనకి ఇప్పుడు జేఈలో టైం పీరియడ్ ఆఫ్ SHM అనే ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం నాన్న. జేఈలో, నీట్లో, ఎంసెట్లో అడుగుతూ ఉంటాడు. బట్ ఎంసెట్కి జేఈకి ప్రాబబిలిటీ ఎక్కువ విత్ కంపేర్ టు నీట్. నీట్లో ఇక్కడ వరకు మనకి ఇంపార్టెంట్ అన్న, ఫర్దర్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనకి నీట్లో అంత ఇంపార్టెంట్ కాదు. బట్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మనకి ఎయిమ్స్లో ఒకసారి అడిగాడు చూడండి ఆ ప్రాబ్లం కూడా, నీట్ పిల్లలు కూడా. ఏంటంటే ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m అండ్ చార్జ్ q ఈజ్ లొకేటెడ్ మిడ్వే బిట్వీన్ ది 2 ఫిక్స్డ్ చార్జ్డ్ పార్టికల్స్ ఈచ్ ఆఫ్ హ్యావింగ్ చార్జ్ క్యాపిటల్ Q. ఒక స్మాల్ ఛార్జ్ని 2 ఛార్జెస్ మధ్యలో ప్లేస్ చేశాడు. ఎంత డిస్టెన్స్, 2l. అంటే మధ్యలో అంటే ఎంతలో వస్తుంది, q వస్తుంది, 2l అపార్ట్. ప్రూవ్ దట్ ది మోషన్ ఆఫ్ ది పార్టికల్ విల్ బి SHM if it is displaced slightly along the line connecting them released. Also find the time period. ఈ ఛార్జెస్ ఇక్కడ ఉంది కదా, ఒక క్యాపిటల్ Q మధ్యలో ఒక స్మాల్ Qని 2l గ్యాప్తో, టోటల్ డిస్టెన్స్ 2l. అంటే మధ్యలో పెట్టినాడంటే ఆ డిస్టెన్స్ ఎంత, l. ఇప్పుడు ఏం చేశాడు, ఈ పార్టికల్ని వాడు ఇలా పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని స్మాల్ డిస్టెన్స్లో డిస్ప్లేట్ చేస్తాడు. ఇలా డిస్ప్లే చేస్తే ఏమవుతుంది అన్న, అది టైం పీరియడ్ అనేది మేక్ చేస్తుంది, ఆసిలేషన్స్ అనేది మేక్ చేస్తుంది. ఇలా ఆసిలేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ఛార్జ్, ఇది సెంటర్లో ఉంది, దీన్ని లిటిల్ డిస్ప్లేస్మెంట్ ఇలా చేసి వదిలేస్తాడు. నెక్స్ట్ డయాగ్రామ్లో చూపించాను చూడండి, అలా చేసి వదిలేస్తే ఏమవుతుంది, సో ఇట్ విల్ మేక్ ఆసిలేషన్స్ అనేది ప్రూవ్ చేయాలి అన్నాడు. అలాగే ఏమన్నాడు, మనకు టైం పీరియడ్ కూడా క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. అంటే ఎలా చేస్తామో చెక్ చేద్దాం నాన్న. మనకి పేషెన్స్ కావాలి. గుడ్ క్వశ్చన్ అన్న, నాట్ ఈజీ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే ఫైన్ సార్, చేద్దాము. ఏంటంటే ఇప్పుడు ఆ పార్టికల్ పట్టుకుని కొద్దిగా డిస్ప్లేస్ చేసి వదిలేను, అదే పొజిషన్ చూపించాను. ఎంత డిస్ప్లేస్ చేశానంటే x డిస్టెన్స్ డిస్ప్లేస్ చేశాను ఫ్రమ్ ద సెంటర్. ఓకే సెంటర్ O అనుకో మీకు కావాలనుకుంటే. సో అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి L కదా, ఇది x కదా, అంటే L + x ఉంది టోటల్ డిస్టెన్స్, ఇక్కడ L - x ఉంది. దీన్ని 1 అనుకో, దీన్ని 2 అనుకో. ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయి ఇప్పుడు పార్టికల్ మీద. ఇక్కడ ఏముంది దీని మీద ఫోర్స్ నానా, ఇక్కడ చెక్ చేస్తే ఇది Q ఉంది కదా, ఇది 1 అయింది. ఇది 1 అంటే ఏం చేస్తావు, ఫోర్స్ పాజిటివ్నా, F1 విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ సార్, ఆన్ దట్ ఫెల్లో. ఇది 2 ఉంది కదా, F2 విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. Fnet ఎలా రాస్తావంటే Fnet ఈక్వల్ టు పాజిటివ్ xx మైనస్ నెగిటివ్ xx అని రాసుకో. ఏం రాస్తావు అప్పుడు, Fnet ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, F1 - F2 అని రాయొచ్చు. F1 వాల్యూ ఏం రాయొచ్చు చెక్ చేసుకో, F2 వాల్యూ ఏం రాయొచ్చు చెక్ చేసుకో. మనము కూలంబ్స్లోనే కదా F1 వాల్యూ. Fnet ఈజ్ ఈక్వల్ టు, F1 వాల్యూ ఎంతనన్నా, F1 వాల్యూ బిట్వీన్ దీస్ బోత్ కదా, k క్యాపిటల్ Q స్మాల్ q డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ వచ్చినా L + x హోల్ స్క్వేర్ సార్, మైనస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమో చెక్ చేసుకో, ఇక్కడ L - x ఉంది కదా రెండు మధ్యలో, ఈ రెండు మధ్యలో ఏముంది, Q F2 వాల్యూ. F2 వాల్యూ ఆపోజిట్ డైరెక్షన్లో కదా, అందుకు మైనస్ తీసుకున్నాను. ఓకే మైనస్ KQ డిస్టెన్స్ ఎంత ఉంది రెండు మధ్యలో, L - x హోల్ స్క్వేర్ సార్. ఓకే సార్ మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలో చెక్ చేయి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే
ఏం కామన్ తీసుకొచ్చి చెక్ చేయి రెండిట్లో. ఈ రెండిట్లో ఏం కామన్ తీసుకొచ్చి చెక్ చేయనా సార్? మనము KQQని కామన్ తీసుకోవచ్చు సార్. KQQని కామన్ తీసుకు ఏమొస్తుంది మనకి నెక్స్ట్ స్టెప్? ఇఫ్ ఐ టేక్ Fnet ఈక్వల్ టు ఏం రైట్ చెక్ చేయి, KQQని కామన్ తీసుకున్నాను సార్. మనకి లెఫ్ట్ అవుట్ ఏంది నాన్న? 1/L+X² మైనస్ 1/L-X² అనేది ఉంది సార్. ఓకే సరే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? క్రాస్ మల్టిప్లికేషన్ చెక్ చేసుకో. Fnet ఈక్వల్ టు KQQ. ఇప్పుడు ఏమైందన్నా? L-X² ఇక్కడ వచ్చిందా? L-X² సార్. మైనస్ L+X² ఇక్కడ వచ్చిందా? L+X² సార్. ఓకే డివైడెడ్ బై ఏమొచ్చిందన్నా? దిస్ బోత్ లుక్స్ లైక్ A+B ఇంటూ A-B నా. సో వాట్ విల్ గెట్? L² మైనస్ X² సార్. బట్ హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎస్. సో F ఈక్వల్ టు మీకు ఇలాంటి సిమిలర్ డెరివేషన్ డైపోల్లో యాక్సిల్ లైన్ మీద వచ్చింటుంది, సేమ్ థింగ్ ఓన్లీ వచ్చింటుంది డెరివేషన్. ఓకే A-B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయి. A² ప్లస్ B² మైనస్ 2AB అంటే 2LX. ఇక్కడ A+B హోల్ స్క్వేర్ విత్ ద మైనస్ సైన్ అంటే మైనస్ L² మైనస్ X² మైనస్ 2LX డివైడెడ్ బై ఏముంది మనకి? డివైడెడ్ బై L² మైనస్ X² అనేది ఉంది సార్, హోల్ స్క్వేర్ అనేది. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తావు ఇక్కడ? L² X² L² X² అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ థింగ్ ఎంత ఉంది నాన్న? 4LX ఉంది కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తావు? F ఈక్వల్ టు KQQ. ఇక్కడ ఏముంది నాన్న? మైనస్ 2LX మైనస్ 2LX మైనస్ 4LX మైనస్ 4LX డివైడెడ్ బై ఏముంది నాన్న? ఇక్కడ L² మైనస్ X² హోల్ స్క్వేర్ అనేది ఉంది నాన్న. ఓకే సరే నాన్న, దీన్ని కాపీ చేసుకో ఒకసారి, నెక్స్ట్ స్లైడ్లో వేసుకుందాం. సో ఇప్పుడు ఏమైందంటే ఆ ఫార్ములాని ఇక్కడ తీసుకున్నా, మళ్ళీ మనం కాపీ చేసింది ఇప్పుడు కాపీ అవ్వలేదేమో. 1 సెకండ్ అన్న, లెట్ మీ కాపీ దట్. యా ఐ గాట్ ఇట్ దిస్. ఇఫ్ యూ అబ్జర్వ్ నా, పవర్ ఎక్స్ అనేది ఏముందన్నా? ఇక్కడ ప్రపోర్షనల్ టు ఎక్స్ అని ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, బట్ ఇక్కడ కూడా ఎక్స్ ఇంక్లూడ్లో ఉంది. ఎక్స్ పవర్ 1 అనేది కాదు, F ప్రపోర్షనల్ టు ఎన్ అన్న. F ప్రపోర్షనల్ టు మైనస్ X పవర్ సంథింగ్ ఎన్ వేర్ గెటింగ్, ఎన్ వాల్యూ సమ్ అదర్ థింగ్ అదర్ దెన్ 1 వస్తుంది అనమాట. అంటే ఇది ఆసిలేటర్ ఇండికేట్ చేస్తుందా, SH ఇండికేట్ చేస్తుంది అంటే ఆసిలేటరీ అన్న. ఓకే ఆసిలేటరీ. ఓకే పార్టికల్ మేక్స్ ఆసిలేటరీ మోషన్, మేక్స్ oscillatory motion but not SHM. బట్ నాట్ SHM అని ఎందుకంటున్నాం నాన్న? SHM చేయాలంటే F ప్రపోర్షనల్ టు మైనస్ X1 అనే కండిషన్ రావాలి. ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను అంటే కండిషను, వాడు చెప్పాడు కదా, ఆ కండిషన్ తీసుకుంటున్నాను. ఏం కండిషన్? క్వశ్చన్లో ఏమొచ్చాడు కండిషను? ఇది మనకి ఎయిమ్స్లో అడిగిన క్వశ్చన్, ఇది అడిగాడు యాక్చువల్గా. ఓకే ఎయిమ్స్లో ఇక్కడ వరకు క్వశ్చన్ అడిగాడు, చెక్ చేసుకుని మనకి ఎయిమ్స్లో ఉంటుంది ఇలాంటి క్వశ్చన్. ఏం కండిషన్ ఇచ్చాడు? 2L వాల్యూ షుడ్ బి మోర్ గ్రేటర్ దాన్ X అన్నాడు, డిస్ప్లేస్మెంట్ చాలా తక్కువ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది నాన్న? X అంటే లెస్ అంటే X² కెన్ బి నెగ్లెక్టెడ్ నాన్న. X² నెగ్లెక్టెడ్ అంటే ఏం చేయొచ్చు చెక్ చేసుకో ఇన్ దిస్ కేసులో. సార్ X² నెగ్లెక్టెడ్ అంటే ఏం రాయొచ్చు నాన్న? F ఈక్వల్ టు మైనస్ KQQ 4LX డివైడెడ్ బై X² అనేది నెగ్లెక్టెడ్ అంటే ఏమొస్తుంది? L⁴ వస్తుంది. 1L క్యాన్సిల్ అయితే F ఈక్వల్ టు ఏమొచ్చిందన్న మనకి? మైనస్ KQQ ఇంటూ 4X డివైడెడ్ బై ఏమొచ్చిందన్న? L³ అనేది వచ్చింది. సో మనకి ఈ ఫార్ములా ఎలా ఉంది చెక్ చేసుకో. ఈ ఫార్ములా సార్ దిస్ ఫార్ములా సమ్వేర్ వేర్ వి సీ F ఈక్వల్ టు మైనస్ KX విల్ అంటున్నా, దట్ ఫార్మాట్ ఇట్ లుక్స్ లైక్ సి F ఈక్వల్ టు మైనస్ KX ఫార్మాట్లో. సో ఏం రాయొచ్చు? ఈ ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్ములా ఎటువంటి ఫార్మాట్లో ఉంది చెక్ చేసుకో. ఈ ఫార్మాట్లో ఉంది. ఎట్లాంటి ఫార్మాట్లో? F ఈక్వల్ టు మైనస్ KX. ఇక్కడ K సేమ్ అంటే కాదు నాన్న. ఇక్కడ K అంటే ఏంది? ఇక్కడ 1/4πε0 ఎలక్ట్రోస్టాటిక్ ప్రాపర్టీ. ఇక్కడ K అంటే ఏంటిది? ఫోర్స్ కాన్స్టెంట్ ప్రాపర్టీ. ఫోర్స్ కాన్స్టెంట్ మనం ఆసిలేషన్స్లో చదివాం కదా, అది మెన్షన్ చేస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఫోర్స్ కాన్స్టెంట్ K వాల్యూ ఏమొస్తే చెక్ చేసుకో. టైం పీరియడ్ ఎంత? టైం పీరియడ్ వాల్యూ రాస్తున్నాయి ఇక్కడ. టైం పీరియడ్ T కూడా ఏం రాయించిన 2π√m/k SHM ద్వారా రాస్తున్నాను ఈక్వేషన్. మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. T ఈక్వల్ టు 2π√m/k వాల్యూ. K వాల్యూ ఏంటన్నా? ఇదే కదా. ఈ K ప్లేస్లో ఇక్కడ ఏముంది ఆన్సర్ కంపేర్ చేసుకోనన్నా. ఈ K కన్ఫ్యూజ్ కావద్దు. ఇది K ఈక్వల్ 1/4πε ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్. సరేనా? మీకు డౌట్ ఉంటే ఈ రెండింటిని కంపేర్ చేయి ఫస్ట్. K ఈక్వల్ టు ఏమొచ్చింది చెక్ చేసుకో. KQQ 4 డివైడెడ్ బై L³ కదా. ఈ K 1/4πε0తో సబ్స్టిట్యూట్ చేసుకో. అంటే ఏమొస్తుంది? 1/4πε0
QQ 4 divided by L cube. సో 4 క్యాన్సిల్ అయిందన్నా. ఇప్పుడు K వాల్యూ నీకు స్మూత్గా వచ్చేసింది. ఏమొచ్చింది? QQ by pi epsilon naught L cube వచ్చింది. అంతేనా? సో ఏం చేస్తామన్నా, ఈ ప్లేస్ ఆఫ్ Kలో సబ్స్టిట్యూట్ చేయి. ఏమొచ్చింది ఇక్కడ? మన QQ by L cube. L cube న్యూమరేటర్కి వెళ్తుంది, pi epsilon కూడా న్యూమరేటర్కి వెళ్తుంది. ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ మనకి అంటే హెచ్సి వర్మలో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఉంటుందన్నా. వెళ్ళి చెక్ చేయండి. ఈ క్వశ్చన్ మనకి హెచ్సి వర్మ క్వశ్చన్ తీసుకున్నాను. ఇదే సేమ్ క్వశ్చన్ మనకి జేఈ మెయిన్స్లో అడుగుతూ ఉంటాను. నాకు చాలాసార్లు అడిగారు, చెక్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అడుగుతాడు, లైన్ కూడా చేంజ్ అవ్వడు. సరేనా? ఓకే. ఇదే క్వశ్చన్ హెచ్సి వర్మలో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది అన్న. ఏంటంటే ఈ క్వశ్చన్ అన్న. సో ఈ ప్రాబ్లం ఎలా అడుగుతున్నాడు? ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m అండ్ ఛార్జ్ q -q మధ్యలో ప్లేస్ చేశాడు అంటే 12 డిస్టెన్స్. ఈ పార్టికల్ని ఈ యాంగిల్లో డిస్ప్లే చేస్తున్నాడు. ఈ పార్టికల్ ఎలా ఉంది? యాక్చువల్గా ఈ దిస్ పార్టికల్ ఈజ్ హియర్. ఈ యాంగిల్లో డిస్ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఆసిలేటరీ మోషన్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. సో ఆసిలేటరీ మోషన్ చేయమని ప్రూవ్ చేసి అలాగే టైం పీరియడ్ అవుతున్నాడు. సో ఆ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ తీసుకుంటే మనకు ఫోర్స్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతుందన్నా. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే అదే ఛార్జ్ని తీసుకెళ్ళి కొద్ది డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాను. ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాము? ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోర్స్ చెక్ చేయనా? ఫోర్స్ ఏమనుకుంటావు? దీన్ని 1 అనుకో, దీన్ని 2 అనుకో. రెండింటి మధ్యలో ఫోర్స్ చెక్ చేయి. ఫోర్స్ చెక్ చేయాలంటే లైన్ జాయినింగ్ దీస్ 2 చార్జెస్ కదా. ఏమవుతుంది? హౌ డస్ దిస్ బోత్ లైన్ చార్జెస్? లైన్ జాయినింగ్ దిస్ బోత్ లైక్ దిస్. ఎస్ సార్. ఆ రెండింటి మధ్యలో ఫోర్స్ ఎలా ఉంటుంది చెక్ చేయనా? ఫోర్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ నా ప్లస్ మైనస్ రెండింటికి అట్రాక్ట్ అవుద్ది కదా ఇలాగా. ఎస్ సార్. ఇది ప్లస్ మైనస్ రెండింటికి అట్రాక్ట్ అవుద్ది కదా. ఎస్ సార్. ఓకే, అట్రాక్ట్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూపించాను చూడు, అదే థింగ్ని ఇలా అట్రాక్ట్ అవుతుంది కదా సార్. ఫోర్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఇది ఎల్, ఇది ఎక్స్ అనుకున్నాం. అంటే హైపోటెనస్ ఏంటన్నా? √(L² + x². ఎక్స్ ఎల్ అన్నప్పుడు √(L² + x² అవుతుంది నా. ఇప్పుడు ఏమవుద్ది? ఫోర్స్ వాల్యూ చెక్ చేసుకో. KQ1 Q2/r² నా. KQQ డివైడ్ బై డిస్టెన్స్ హోల్ స్క్వేర్ అంటే √L + x హోల్ స్క్వేర్. స్క్వేర్ విల్ గెట్ క్యాన్సిల్. KQQX/L² + x² వస్తుంది. ఈ ఫోర్స్ కూడా సేమే. KQQ డివైడ్ బై దిస్ హోల్ స్క్వేర్ కదా, సేమ్ ఫోర్సే. అంటే ఇప్పుడు లెట్ us assume హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్ రిమైనింగ్. యూ షుడ్ బ్రేక్ ఇంటూ వెక్టర్స్ నానా. ఎలా బ్రేక్ చేస్తావు? దీన్ని తీటా అనుకో, దీన్ని కూడా ఏమనుకుంటావు? తీటా అనుకుంటావు. సో ఇప్పుడు వెక్టర్ని బ్రేక్ చేస్తే మనకి నెట్ ఫోర్స్ అనేది వస్తుంది. ఎలా బ్రేక్ చేయొచ్చు? నెక్స్ట్ స్టెప్లో చూచాను చూడండి అన్న. ఇది అనమాట ఫోర్స్ సిచ్యువేషన్ ఇలా ఉంది మనకి. ఫోర్స్ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఏమవుద్ది? ఈచ్ ఫోర్స్ వాల్యూ ఎంత మనకు తెలుసు కదా. ఎంత సార్? F ఈక్వల్ టు ఏమొచ్చింది చెక్ చేయి. KQQ డివైడెడ్ బై L + x హోల్ స్క్వేర్ వచ్చింది సార్ మనకి. కరెక్టా? నో సార్, L² + x². L² + x² అన్న. ఓకే, L² + x² వచ్చింది. ఓకే, నథింగ్ లేదంటే పవర్ 1 అనుకో. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ఎఫ్ని బ్రేక్ చేస్తే ఏమొచ్చిందన్నా? ఇక్కడ వస్తుందా? దిస్ ఈజ్ తీటానా. ఏమొస్తుంది? F cos θ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందన్నా? దాన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ F sin θ వస్తుంది. వీఆర్ రైటింగ్ రాంగ్ అన్న. వెయిట్. జనరల్లీ ఇఫ్ యూ బ్రేక్ F ఇంటూ కాంపోనెంట్స్, θ సైడ్ వాట్ విల్ గెట్ ఇట్ అన్న? cos θ అంటే ఆపోజిట్ సైడ్లో ఏమొస్తుంది? F sin θ. ఇట్స్ మై బ్యాడ్, డోంట్ రిపీట్ యూ పీపుల్. ఓకే, θ సైడ్ F cos θ విల్ గెట్ ఇట్. ఇఫ్ యూ బ్రేక్ దిస్ ఇంటూ కాంపోనెంట్స్ ఏమవుతుందన్నా? ఆపోజిట్ సైడ్లో F sin θ వస్తుంది సార్. θ సైడ్లో ఏమొస్తుందన్నా? F cos θ అనేది వస్తుంది సార్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి. F sin θ + F sin θ అంటే F net అనేది ఏమొస్తుందన్నా? F net ఈక్వల్ టు 2F cos θ + cos θ ఏమొచ్చింది? 2F cos θ అనేది వచ్చింది సార్. సో F net ఈక్వల్ టు 2F cos θ. F వాల్యూ ఎంతనన్నా? ఇది కదా, సబ్స్టిట్యూట్ చేయి. KQQ డివైడెడ్ బై L² + x². సార్ cos θ ఎలాగ రాయాలి సార్? cos θ ఎలాగ రాస్తామంటే ప్రీవియస్ డయాగ్రామ్ నుంచి రాయి. ఇక్కడ తీటా ఉంది కదా, ఈ తీటాను బేస్ చేసుకుని cos θ క్యాలిక్యులేట్ చేసుకో. ఎలా రావచ్చు చెక్ చేయి. cos θ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? x డివైడెడ్ బై L² + x² హోల్ రూట్ వస్తుంది 1/2. ఎట్లా చెక్ చేయి? దిస్ ఈస్ తీటా. cos θ అడ్జసెంట్ అపాన్ హైపోటెనస్. x డివైడెడ్ బై √(L² + x². సరే నేను దీన్ని తీసుకుంటానే వస్తుంది. ఆ రూట్ నేను L/1/2 అనుకున్నా. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. x డివైడెడ్ బై L² + x² హోల్ పవర్ 1/2 అంటే మనకి నెట్ ఫోర్స్ ఎప్పుడు ఏమొచ్చింది చెక్ చేయి. F net ఈక్వల్ టు 2KQQ x డివైడెడ్ బై ఏమొచ్చిందన్నా? L² + x² హోల్ పవర్ ఏం రాస్తానన్నా? 3/2. నెట్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కదా, ఒక మైనస్ సైన్ కూడా తీసుకుంటా ఇక్కడ. ఓకే, ఇప్పుడు చెక్ చేయి. ఇది ఇట్ లుక్స్ లైక్ ఇన్ ద ఫార్మాట్ F వాట్ అన్నా? F ప్రపోర్షనల్ టు -x⁴n ఫార్మాట్ అన్నా. ఎందుకంటే ఇక్కడ కూడా x ఉంది, ఇక్కడ కూడా 3/2 ఉంది. అంటే ఇది ఆసిలేటర్నే SHMా? ఓన్లీ ఆసిలేటరీ కండిషన్ ఇది. ఓన్లీ ఆసిలేటరీ లైక్ ఎర్లియర్. ఫర్ SHM కండిషన్ ఏమన్నాడు? SHM కండిషన్కి అతనే చెప్పాడు క్వశ్చన్లో ఏమని? 2L షుడ్ బి
మోర్ గ్రేటర్ దాన్ ఎక్స్ తీసుకో అప్పుడు మీకు ఎస్హెచ్ఎం చేస్తుంది అన్నాడు. అంటే ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ అనేది నెగ్లెక్టెడ్ కదా, 2L మోర్జు, ఎక్స్ అనేది స్మాల్, ఎక్స్ స్క్వేర్ విల్ బి టిల్ మోస్ట్ వాళ్ళు నెగ్లెక్ట్ దిస్ ఫెలో, దెన్ వాట్ విల్ గెట్ ఎఫ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెక్ చేయి, -2k3x డివైడెడ్ బై ఏముంది ఇక్కడ L స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్నా, అంటే L స్క్వేర్ హోల్ క్యూబ్ బై 2, L స్క్వేర్ హోల్ క్యూబ్ బై 2, ఈ ఎల్ క్యాన్సిల్ అయింది. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి -2k3x డివైడెడ్ బై L క్యూబ్ వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకో, ఏమవుద్ది, దాన్ని తీసుకొని మనము నెక్స్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా, కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి ఫస్ట్. కే వాల్యూ ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు -2 ఇంటూ కే వాల్యూ 1/4πε0, అంటే బై 4πε0 ఎల్ క్యూబ్ ఇంటూ ఏముంది QQX ఉంది, 2 1 2 2 అంటే ఫోర్స్ ఫార్ములా ప్రాపర్గా మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఈక్వల్ టు -QQ డివైడెడ్ బై 2πε0 ఎల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ అని వచ్చింది అన్న. దీన్ని మనం మెకానిక్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆసిలేషన్స్లో చదివింటాం కదా, ఎఫ్ ఈక్వల్ టు -KX అని. మనకు రీస్టోరింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఏమొచ్చింది, K ఈక్వల్ టు QQ బై 2πε0 ఎల్ క్యూబ్ వస్తే చెక్ చేయి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ K వాట్ ఈస్ దేర్, దిస్ థింగ్ ఓన్లీ ఈస్ దేర్ నా, సో దట్ థింగ్ ఓన్లీ విల్ గెట్ ఇట్ హియర్. అంటే టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, T ఈక్వల్ టు ఏముంది మనకు 2π√m/K, సార్ ఎస్హెచ్ఎంలో చదివాం మనము. ఓకే, K ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేయనా, 2π√, ఫోర్స్ కాన్స్టెంట్ ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేయి, m డివైడెడ్ బై K, K వాల్యూ ఏమొచ్చిందన్నా QQ డివైడెడ్ బై 2πε0 ఎల్ క్యూబ్. సరేనా, సో ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్న. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ క్వశ్చన్ కూడా హెచ్సి వర్మ నుంచి, మనకి హెచ్సి వర్మ క్వశ్చన్స్ మోస్ట్ ఫేవరెట్ ఫర్ మన జేఈ అండ్ ఎంసెట్ క్వశ్చన్స్. ఓకే, నీట్లో ఈ రేంజ్ క్వశ్చన్స్ అడగపోవచ్చు, బట్ ఎయిమ్స్లో ఒకసారి అడిగాడు, సో అందుకోసం మనం ఈ క్వశ్చన్స్ చేస్తున్నాం అన్న. ఓకే, ఇప్పుడు ఈ లెక్చర్ అంతా మీరు చూసిన తర్వాత మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి బేస్డ్ ఆన్ దిస్. మీకు ఈ లెక్చర్ కదా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండొచ్చు నాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బై, టేక్ కేర్ బాయ్స్ అండ్ గర్ల్స్.